నెల్లూరులో బెట్టింగ్ ముఠా మరోసారి పట్టుబడింది. దుబాయ్ రాధే ఎక్స్చేంజ్ యాప్ ద్వారా బెట్టింగ్ దందా నడుపుతున్న పొడవాటి మహేష్ బాబు, పొడవాటి హరికృష్ణన్లు పోలీసులు అరెస్టు చేశారు. ఒక బాధితుడి నుండి 53 లక్షల రూపాయలు మోసం చేసిన ఫిర్యాదుతో ఈ చర్యలు తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 34.65 లక్షల నగదు, బ్యాంకుల్లోని 1.64 కోట్లు, 13 సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ అజిత వేచెండ్ల, ఏఎస్పీ దీక్ష ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. బాలాజీ నగర్ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. సో ఈరోజు నేను ఈ బెట్టింగ్ కేస్ కోసం మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాను. ఈ బెట్టింగ్ డీటెయిల్స్ చెప్తాను. ఈ బెట్టింగ్ కేసు 19 ఫిబ్రవరి 2026కి జరిగింది. బెట్టింగ్ నెంబర్ 23/2026 under section 3480 the India మరియు 506 420 చీటింగ్ మరియు ఆర్మ్స్ యాక్ట్ కింద నమోదు చేశాము. ఇన్వెస్టిగేషన్ చేసి ఇద్దరు ముద్దాయిలు అరెస్ట్ చేశాము. తర్వాత ఫర్దర్ దర్యాప్తు చేశాము. ఇద్దరు పర్సన్స్ ఈ ముద్దాయిలకు సంబంధం ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ మాకు తెలిసింది. తర్వాత మేము టెక్నాలజీ ఉపయోగించాము. ఆ టెక్నాలజీలో సిడిఆర్, ఎస్డిఆర్, ఐపీడిఆర్ పెట్టాము. తర్వాత వేరే అప్లికేషన్స్ ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్, కోచ్ పోర్టల్, సెల్లో పోర్టల్ అన్ని టెక్నాలజీ ఉపయోగించాము. ఆ టెక్నాలజీ ఉపయోగించి ఈ ఇద్దరు ఉంటాయి పెద్ద పెట్టేటికి ఇది మాకు తెలిసింది. లొకేషన్ బెంగళూరులో వచ్చింది. సో మేము 2 టీమ్స్ ఏర్పాటు చేశాము. ఒకటి టీం బెంగళూరుకి వెళ్ళిపోయారు. అక్కడ నుంచి వాళ్ళు ముద్దాయి హరికృష్ణ, వీరు హరికృష్ణకి పికప్ చేసి పెట్టే మాట్లాడారు పోలీస్ స్టేషన్. సోషల్ మీడియా గ్రూప్లో ఎలాంటి సోషల్ మీడియా గ్రూప్లో ఉన్న వాళ్ళలో రాంగ్ఫుల్ పోస్ట్ చేశారంటే అడ్మిన్ వుడ్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్. దాంట్లో అడ్మిన్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము అరెస్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు నేను ముందుగా అడ్వాన్స్గా చెప్తున్నాను. ఓకే, నాకు తెలియదు యాజ్ అడ్మిన్ ఎవరు ఉన్నారో వాళ్ళు కంట్రోల్లో ఉండాలి సోషల్ మీడియా గ్రూప్స్. లేదు వాళ్ళు పోస్ట్ చేసిన తర్వాత నాకు తెలియదంటే ఆ పరిస్థితిని అక్సెప్ట్ చేసుకున్న పరిస్థితిలో పోలీస్ లేదు. ప్రతి ఒక్క అడ్మిన్ ఎవరెవరి గ్రూపులో ఇలాగ తప్పన పోస్ట్ వస్తుందో ఆ అడ్మిన్ హెడ్ రెస్పాన్సిబుల్గా మేము ఫిక్స్ చేస్తాం. వాళ్ళు చేయకపోయినా వాళ్ళే కారణంగా మేము మెయిన్ ఫిక్స్ చేస్తాం, వాళ్ళని అరెస్ట్ చేస్తాం 100%. తర్వాత ఎవరెవరు ఈ షేర్ చేస్తారో వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా మేము అరెస్ట్ చేస్తాం. మీడియా మిత్రులకి నా రిక్వెస్ట్ ఏంటంటే ఇది అందరికి కూడా చేరుకోవాలి. ఇప్పుడు నుంచి ఎవరు పోస్ట్ చేస్తారో, ఎవరు అడ్మిన్ గ్రూప్ క్రియేట్ చేస్తారో, క్రియేట్ చేసిన అడ్మిన్ గ్రూప్లో ఎవరు దీన్ని పోస్ట్ చేస్తారో, పోస్ట్ చేసిన దాన్ని ఎవరు స్ప్రెడ్ చేస్తారో అందరినీ మేము అరెస్ట్ చేస్తాం. అది ఎంతమంది అయినా పర్వాలేదు.